అంటే ఇప్పుడన్నా మీకు ఏమైనా సపోర్ట్ ఉందా అన్న ఇప్పుడు? అంటే ప్రజల సపోర్ట్ అండ్ డెఫినిట్‌గా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది వెళ్తుంది అని నేను కోరుకుంటున్నా. అంటే అండ్ ఏం లేదన్నా మీరు ఆయన హర్ష సాయి ఏదైతే ఉన్నదో బ్యాంక్ స్టేట్మెంట్స్ గురించి గానీ, లేదంటే ఆ యాక్టివిటీస్ అన్నిటి గురించి కూడా మీరు చెప్పారని చెప్పని మీ మీద కూడా ఆయన కేస్ మాట్లాడడం ఫైల్ కూడా చేశారు. కేస్ ఫైల్ అది చేసి మాట్లాడడం ఐడెంటిటీ జరిగింది. థెఫ్ట్ కిందకి రాదు. అదే. నేను ఒక పెద్ద స్కామ్‌ని ఎక్స్‌పోజ్ చేస్తున్నా. హ్మ్. ఒక పెద్ద స్కామ్‌ని ఎక్స్‌పోజ్ చేస్తున్నప్పుడు నేనిప్పుడు మీకు పంపించా. అట్లనే సుమన్ టీవీకి పంపించా. అట్లనే ఎన్‌టీవీకి పంపించా. ప్రతి టీవీకి ఆ ఇన్వాయిస్ పంపిస్తున్నా. ఓకే. ఒక స్కామ్‌ని ఎక్స్‌పోజ్ చేయటము హ్మ్. ఈజ్ నాట్ ఐడెంటిటీ థెఫ్ట్. హ్మ్. సో, చెప్పాను గదా! అవగాహన లేదు. ముందు చదువుకోవాలి అని ఇందుకే అంట. అదే. అండ్ రైట్. ఇతని మీద చర్యలు కూడా ఇతను ఇంత ఫాస్ట్‌గా ర్యాపిడ్‌గా తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పటి వరకు ఇతను వాయిస్ ఇస్తూ మాట్లాడుతూనే వచ్చాడు. యెస్. బట్ ఆచరణలోకి తీసుకెళ్లడంలో రీసెంట్‌గా స్టార్ట్ చేశాడు. ఎలా అంటే ఓకే. రీసెంట్‌గా ఎళ్లి నారా లోకేష్ గారిని కలవడం. రీసెంట్‌గా ఎళ్లి అంటే ఫస్ట్‌నే జూలై 1 ఎళ్లి జులై 1 చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి అండ్ ఐటీ డిపార్ట్మెంట్‌కి, ప్రిన్సిపల్ సెక్రటరీ గేమ్స్ అథారిటీకి, డీజీపీకి రిప్రజెంటేషన్స్ ఇవ్వటం. ఓకే. ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియా గురించి జరుగుతున్న అన్యాయాల గురించి రిప్రజెంటేషన్ త్రూ మా ద్వారా ఇవ్వడం, హ్మ్. అడ్వకేట్స్ ద్వారా. ఆ! ఇది ఎక్కడ రిట్ ఫైల్ అవుతుందో, ఎక్కడ ఇది సుమోటోగా కేసు తీసుకొని నన్ను జైలుకి పంపిస్తారో, ఎక్కడ ఇది ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్‌లా అవుతుందో, అయితే ఇప్పుడు హర్ష సాయి ఎలా బ్రతుకుతున్నాడంటే, ఒకప్పుడు హర్ష సాయి ప్రోబో అనే యాప్‌ని ప్రమోట్ చేశాడు. హుహు. ప్రోబో. యాహ్! ప్రోబో లీగల్‌గా ఇండియాలో రిజిస్టర్డ్ అయిన కంపెనీనే. అయితే తప్పేంటి అని మీరు నన్ను క్వెషన్ చేయొచ్చు. ఓకే. ఇండియాలో అదే రిజిస్టర్డ్ అయింది. రిజిస్టర్డ్ అయ్యింది ఓకే. ప్రోబో అనేది. ఆ! వాళ్ళు ఏమని రిజిస్టర్ చేశారు? ప్రోబో మీడియా టెక్నాలజీస్. ఓకే. మీడియా టెక్నాలజీస్ ఏం చేయాలి? న్యూస్ గానీ, మీడియా యాక్టివిటీస్ గానీ యాక్టివిటీస్‌లో యాక్టివిటీస్ గానీ చేయాలి. అవును. వాళ్ళు ఏం చేస్తున్నారు? బెట్టింగ్ యాప్స్ రన్ చేస్తూ ఉన్నారు. ఓహ్! అండ్ ఒక మీడియా కంపెనీ బీబీసీ, మీకు తెలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఛానల్ బీబీసీ అయి ఉండాలి. అంతే కదా? యెస్. మనందరికీ తెలిసి. మనకు సో తెలుసు. బీబీసీ బీబీసీ యొక్క క్యాపిటల్ అంటే ఒక కంపెనీ రిజిస్టర్ చేసేటప్పుడు దాని క్యాపిటల్ మనం చూస్తాం. ఇది మా క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం అన్నట్టు అవును. క్యాపిటల్ పెట్టి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ చేస్తారు. అవును. బీబీసీకి ఉన్నటువంటి క్యాపిటల్ ఎంత అంటే 50 కోట్లు. ఓకే. టీవీ5, టీవీ9 నెక్స్ట్ ఇలాంటి మీడియాస్కి ఉన్నటువంటి క్యాపిటల్ అంతా 5 crores 10 crores ఇలా ఉంటాయి. మీడియా ఆపరేషన్ మీ చేసే హిట్ సంస్థలు టీవీది ఎంత 2 కోట్లో 3 కోట్లో ఉండొచ్చు. ఓకే. అంతే. మీరు కూడా రిజిస్టర్ చేసి ఉంటారు కదా, అవును. ప్రైవేట్ లిమిటెడ్ యాక్ట్ కింద మీరు కూడా రిజిస్టర్ చేసి ఉంటారు కదా. అవును. అవును. ఒక 2 కోట్లో లేదా కోటో లేదా 50 లక్షలు పెట్టి రిజిస్టర్ చేసి ఉంటారు. ఓకే. కానీ ఈ బెట్టింగ్ యాప్ ప్రోబో అనే బెట్టింగ్ యాప్ 2019లో రిజిస్టర్ అయ్యింది. 2019లో వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద మీడియా టెక్నాలజీస్ అని రిజిస్టర్ చేసి ఎంత ఓకే. క్యాపిటల్ పెట్టారో మీరు గెస్ చేయండి. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే వాళ్ళకు 100 కోట్లు. 200 కోట్లు. 200 కోట్లు. ఓహ్! ఒక And బెట్టింగ్ యాప్ నిర్వహించేటటువంటి ఒక కంపెనీ వెంచర్ క్యాపిటల్ 2019లో, అది కరోనా టైంలో, కోవిడ్ టైంలో 200 కోట్ల పెట్టుబడితో, అంటే ప్రజలందరూ ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. మీరు ఇచ్చిన వీళ్ళందరూ ఎలివేషన్‌కి నేను చెప్పింది చాలా తక్కువ అని చెప్పని ప్లస్ 1500 కోట్ల జీఎస్టీ కడుతున్నారు. 1500 కోట్ల జీఎస్టీ కడుతుంటే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు? ఇట్లాంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి సరే. ఎంత ఇస్తున్నారు? అది కూడా తీసేద్దాం. వాళ్ళు లీగల్ గానే రిజిస్టర్ అయ్యారు. మీ ప్రాబ్లం ఏంటి అని మీరు అడగొచ్చు. ఓకే. మీ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు లీగల్ గానే రిజిస్టర్ అయ్యారు కదా అని. కానీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ బెట్టింగ్ అనేది ప్రొహిబిటెడ్ చేశారు. ఏ యాక్ట్ ప్రకారం? ఐటీ యాక్ట్. తెలంగాణ గేమింగ్ యాక్ట్. ఓకే. ఇక్కడ తెలంగాణ గేమింగ్ యాక్ట్, హ్మ్. ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ అమెండ్మెంట్ చేసి హ్మ్. ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ బ్యాన్ చేశారు. హ్మ్. బ్యాన్ చేసినప్పుడు ఈవెన్ రిజిస్టర్డ్ అయిన కంపెనీ కూడా అవును. ఇక్కడ యూజ్ చేయడానికి లేదు. ఈవెన్ అది ధోని ప్రమోట్ చేసినా, ఎవరు ప్రమోట్ చేసినా, మీరు డ్రీమ్ 11 అనే యాప్ ఉంది. ఇక్కడ ఓపెన్ ఆ అవుతుందా? యాప్ మీ మొబైల్ ఫోన్లో ఇప్పుడు అవును. లైవ్ లో వేసుకొని అవును. మీరు అమౌంట్తో ఆపరేట్ చేస్తుంటే అవుతుంది. లూడో ఆడి చూడు డబ్బులకి, లేకపోతే రమ్మీ ఆడి చూడు డబ్బులకి. అవ్వదు. ఓకే. సో ఇతను ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు చేస్తే తప్పు లేదు, నేను చేస్తే తప్పు లేదు అంటున్నాడు కదా. ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ చాలా సింపుల్ గా చెప్తా. ఒకళ్ళ దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది, హ్మ్. ఇంకొకళ్ళ దగ్గర టెర్రరిస్ట్ ఇచ్చినటువంటి గన్ ఉంది. ఈ రెండు ఒకటేనా? కాదు. లైసెన్స్డ్ గన్ను లీగల్ ప్రొసీడింగ్స్, తన గన్ షూటింగ్ నేర్చుకొని, నాకు ఈ థ్రెడ్ ఉంది, ఎస్పీ గారికి రిక్వెస్ట్ పెట్టుకొని, ఎన్నో పర్మిషన్స్ తీసుకొని లైసెన్స్డ్ గన్ తీసుకుంటాడు. అవును.
ఒక వీధి రౌడీ లేకపోతే ఒక టెర్రరిస్ట్ సంస్థ నుంచి వచ్చినటువంటి గన్ను పెట్టుకున్నాడు, ఈ ఈ లైసెన్స్డ్ గన్ను పెట్టుకున్న ఇద్దరు ఒకటే విధంగా మనం ట్రీట్ చేస్తామా? హర్షసాయి చేసే కంపారిజన్ కూడా అలాగే ఉంది. ఓకే, లీగల్ బెట్టింగ్ యాప్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్. అస్సలు ఈ నిజంగానా ఈ లీగల్ పాయింట్స్ కానీ లేదంటే మీరు చెప్తున్న ఆ బెట్టింగ్ యాప్స్ చేస్తున్న కంపెనీస్ ప్రమోట్ చేస్తున్న ఫండింగ్ కానీ ఇదంతా కూడా చూస్తుంటే నిజంగా చాలామంది తెలియదన్న. వీళ్ళందరూ ఎట్లా భావిస్తున్నారంటే ఈ రోజు ఈ యాప్ బ్యాన్ అయింది, ఈ రోజు ఈ యాప్ వర్క్ చేయట్లేదంటే ఆల్టర్నేట్కి వెళ్ళిపోతున్నారు. రైట్. వీళ్ళు ఆల్టర్నేట్ కూడా చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారు? స్వలాభం గురించి. ఓకే, స్వలాభం గురించి, డబ్బులు సంపాదించడానికి మాత్రమే. ప్రోబో అనే యాప్ గురించి మీకు చెప్పాను కదా, అవును. ఎవిడెన్స్ మీరు చెక్ చేసుకోండి. ప్రోబో ఇది ఇక్కడ రిజిస్టర్డ్ అయ్యి ఉన్న యాపే. 200 వెంచర్ క్యాపిటల్, దాని వెంచర్ క్యాపిటల్, దాని జిఎస్ చేయంతో చూడండి, కళ్ళు చెదిరిపోతాయి. అండ్ సార్ వీడియో కూడా పంపిస్తాను అలానే. అండ్ ఇది కూడా చూడండి ఒకసారి, 21% ఆఫ్ ది క్రైమ్స్ ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో, అంటే ఈ 10 లక్షల కోట్ల స్కామ్ ఫండింగ్ అన్న ఇది. అసలు ఇది నిజంగా మీరు చూపించిన ఈ ఫిగర్ ఏదైతే ఉందో ఇది మన గవర్నమెంట్ దగ్గర ఉంటే, లీగల్గా మన గవర్నమెంట్కి వస్తే ఎంత డెవలప్ అవుతుంది. అదే డెఫినెట్గా దీని మీద పెద్ద పెద్ద చర్యలు ఉంటాయి ఫ్యూచర్లో. ఇదే 10 లక్షల కోట్లకి 30% జిఎస్టీ వేస్తే ఎంత అవుతుందండి? 10 లక్షల కోట్లకి 30% జిఎస్టీ వేస్తే గేమింగ్ కంపెనీస్ 30% జిఎస్టీ పే చేస్తున్నాయి. 3 లక్షల కోట్లు ఈజీగా. 3 లక్షల కోట్ల దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టడానికి ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ 21% ఆఫ్ ది క్రైమ్స్ చేస్తున్నారన్నటువంటి ద అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్. రెండు స్టేట్లు డెవలప్ అవుతాయన్నా. అది మేము విత్ ఎవిడెన్సెస్ తోటి వచ్చాము, మీరు చెక్ చేసుకోండి. మీ స్టేట్లో అయితే హాఫ్ డబ్బులతో మీ స్టేట్లో క్యాపిటల్ కట్టుకోవచ్చు ఈజీగా. మరి ఇంత లీగల్గా ఉన్నదానికి కూడా ఎందుకని అంత స్ట్రాంగ్గా డిఫెండ్ చేస్తాడు తను? అంటే మిమ్మల్ని టార్గెట్ చేసి అంత స్ట్రాంగ్గా మిమ్మల్ని ఇచ్చేయడానికి అంటే ఏంటి? మిమ్మల్ని మీ వాయిస్ రేస్ చేయకుండా చేయడానికనా? అంతే, బెదిరిద్దామని చూస్తున్నాడు. మరి లీగల్గా ఎంత ప్రూఫ్ ఉన్న తర్వాత మరి అవతల వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనేది అంటే ఒక విషయం మీరు అబ్జర్వ్ చేయండి. ఇది 2017 అప్పట్లోనే 10 లక్షల కోట్ల రూపాయల స్కామ్ అయితే ఇప్పటికీ స్టిల్ ఒక 20 లక్షల కోట్లు 30 లక్షల కోట్ల రూపాయల స్కామ్గా ఇది మారిపోయింది. అవును. మారిపోయినప్పుడు బెట్టింగ్ మాఫియా, ఈ ఇల్లీగల్ యాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎలా వస్తున్నారు అంటే ఆ రిపోర్ట్ ప్రకారం కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ని ఆపుతుంది ఎవరు తెలుగు రాష్ట్రాల్లో? మన రవికుమార్, యువ సామ్రాట్ రవికుమార్ ఆపుతున్నాడు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో ఎవడైనా సరే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఆపుతున్నాడు. ఇతన్ని ఒక్కడి అడ్డు తొలగించగలిగితే, ఇతన్ని ఒక్కడిని భయపెట్టి బెదిరించి తప్పుడు కేసులు పెట్టి బెట్టింగ్ మాఫియా సపోర్ట్ తీసుకొని రాగలిగితే మళ్ళీ అందరూ యాక్టివ్ అయిపోతారు. మళ్ళీ అందరూ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు. మళ్ళీ తీవ్రవాద సంస్థలకి ఫండింగ్ వెళ్ళే విధంగా చేస్తారు. అసలు ఒక్కటన్నా నిజంగా అడుగుతున్నా, మీకు నిజంగా ఎందుకని అంటే జనరల్గా మీరు చేసిన వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఎలా అంటే అన్ని విషయాల మీద రియాక్ట్ అవుతారు మీరు. అది పాలిటిక్సే కానీ మూవీసే కానీ వాటెవర్ ఏదైనా కానీ దేని మీద ఎక్కడ ఏం జరిగినా కానీ రియాక్ట్ అవుతారు, రైట్. కానీ ఈ పాయింట్ మీ దృష్టికి నిజంగా ఎప్పుడు వచ్చింది? అసలు మీకు ఆ ఉద్దేశం ఎందుకు కలిగింది? ఇది ఖచ్చితంగా తెలియదు. ఇది చెప్పాను కదా, నేను ఒక ఆల్మోస్ట్ 4 years నుంచి దీని మీద రీసెర్చ్ చేశాను. గేమింగ్ యాక్ట్స్ ఉన్నాయి, తెలంగాణ ఐటీ యాక్ట్ ఉంది, ఆంధ్ర ఐటీ యాక్ట్ ఉంది, అందులో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు నేను ఎప్పుడైతే అడ్వకేట్ గారిని కనుక్కున్నానో ఆయన కొంచెం ఎడ్యుకేట్ చేశారు. ఆయన సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో సుప్రీంకోర్టు ఇక్కడ ఈ డాక్యుమెంట్లో మీకు క్లియర్గా చెప్తుంది. సుప్రీంకోర్టు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా గేమింగ్ అప్లికేషన్ కానీ లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని కానీ ప్రమోట్ చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కాదండి, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా March 21, 2004 ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇచ్చినటువంటి మెమరాండం.
ఈ యాక్ట్స్ కింద కేసులు మరి పెట్టండి. మరి వీటి నుంచి ఎలా తప్పించుకుంటున్నారు? ఎలా తప్పించుకుంటారంటే ఈ తప్పించుకుంటున్నారు? యాక్టులు ఉన్నాయి, ఆ, బట్ కాకపోతే ఒక మెకానిజం అనేది లేదు. మాట్లాడే వ్యక్తి లేడు, కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి కావాలి కదా. కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి కావాలి. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తినేమో ఇలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో క్లియర్ గా ఉంది కదా సార్ ఇక్కడ. ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గేమింగ్ యాక్ట్ ఉందండి, అమెండ్మెంట్ చేసి ఎందుకు ఎన్ఫోర్స్ లో ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చట్టాన్ని అమలు కేసులు పరిస్తే పెడుతున్నారా? చాలు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఎందుకని జరగట్లేదు అంటే ఎందుకు పెట్టట్లేదు? అదే మనము ఫైట్ చేసింది కాజ్ అది ఫస్ట్. ఒక్క హర్షసాయి మీద కాదు. ఈ రోజు హర్షసాయి పోతే రేపు promote రేపు చేయడానికి ఇంకో 100 అతను మంది వస్తాడు. తయారవుతారు. హర్షసాయి ఆపొచ్చు, కానీ ఇంకా మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ 10 లక్షల కోట్ల ఫండింగ్ కాదు సార్. ఇప్పుడు ప్రతి సామాన్య వ్యక్తికి కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఈ డీటెయిల్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. మీరు చెప్పిన విధానం చూసుకుంటే ప్రతి సామాన్య వ్యక్తికి కూడా అటువంటిది ప్రజల కోసం నేను చేస్తా, ప్రజల కోసం మంచి చేస్తా, ప్రజల కోసం అది చేస్తా అని చెప్పని మరి చెప్పే హర్షసాయి ఎందుకని ఇవి తెలిసిన తర్వాత కూడా మీరు చెప్తున్న ఈ పాయింట్స్ కానీ లేదా మీరు చూపిస్తున్న ఈ ప్రూఫ్స్ కానీ చూసిన తర్వాత కూడా ఎందుకని చేంజ్ అవ్వట్లేదు అని డబ్బు, స్వార్థం, అతని వెనకాల ఉన్న బెట్టింగ్ మాఫియా. ఒకటి ఇంత అంటే మీరు నిజంగా ఫస్ట్ అన్నప్పుడు మీరు స్టార్టింగ్ అన్నారు ఒక టెర్రరిస్ట్ లాగా తయారయ్యాడు అని చెప్పని అన్నారు. అది నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఈ ప్రూఫ్స్ అన్ని చూసేటప్పటికి. అంటే చూసేటప్పటికి అని కాదు, ఎందుకంటే దీని మీద జరుగుతున్న చర్యలు కానీ లేదంటే ఇప్పుడు మనం చూస్తున్న సోషల్ మీడియాలో చూస్తున్న చాలా మంది కూడా చనిపోతున్న Right. దృశ్యాలు కూడా మేము Right. చూసాం, మేము అవి కవర్ చేసాం కూడా మేము. వాళ్ళు ఇట్లాగా గేమింగ్ యాప్స్ మీద నష్టపోయి వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ సాధారణ సూసైడ్స్ అని కేసు క్లోజ్ చేస్తున్నారు. అంతేగాని వాళ్ళు ఏ యాప్లో నుంచి ఆడారు, అది లీగలా ఇల్లీగలా, ఇక్కడ ఆల్రెడీ చట్టం ఉంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించింది ఎవరు? ఒక ఇన్ఫ్లుయెన్సరా లేకపోతే ఆ యాప్ నిర్వాహకుల? చేసి ఆ కుటుంబానికి ఎంతో కొంత న్యాయం జరగాలి, ఆ బాధితులను ఎంతో కొంత ఆదుకోవాలి అని గవర్నమెంట్ ఎప్పుడైతే ఒక ముందడుగు వేస్తుందో, గవర్నమెంట్ ఎప్పుడైతే అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీస్ని పట్టించుకుంటుందో, డెఫినెట్గా ఈ క్రైమ్ అన్నది డెఫినెట్గా తగ్గిపోతుంది. నెక్స్ట్ Right, అన్న. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఇచ్చినటువంటి లెటర్ ఇది. అండ్ ఈ చట్టం ప్రకారము నేను ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ కానీ ఏదన్నా ప్రమాదకరమైన వస్తువు కానీ నేను ఏదన్నా ప్రమోట్ చేశాను అనుకో, దానివల్ల ఎవరన్నా చనిపోయారు అనుకో, నా శిక్ష చాలా పెద్దగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమై ఉండాలి వీళ్ళు Sure. ఎలా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రజలని ఎలా మభ్యపెట్టి వాళ్ళు చేసేది న్యాయ పోరాటం అన్నట్టుగా ఒక ధోనితోటి ఒక విరాట్ కోహ్లీతోటి కంపారిజన్ చేసుకుంటూ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మీకు క్లియర్ పిక్చర్ వచ్చేసి ఉండాలి. అంటే ఇది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నది. ఆడు ఏదో తింటాడంటే వ్యర్థం తింటాడంటే ఈడు కూడా వ్యర్థం తింటాడా? నాకు అర్థం కాదన్నా. అలా ఆయన- అనుకున్నా ఆయన చెప్పే సామెత అలాగే ఉంది కదా. వాళ్ళదందరిది ఒక లీగల్ స్ట్రక్చర్ ఉంటుంది, ఒక మెకానిజం ఉంటుంది, ఒక క్రాస్ వెరిఫికేషన్ ఉంటాయి, ఒక పెద్ద పెద్ద ఏజెన్సీస్ ఉంటాయి. ఇతనికి ఏం ఏజెన్సీ ఉంది? ఇతనేం వెరిఫై చేస్తున్నాడు? ఇన్ని చట్టాలు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.